హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను చేసే ఐటెం ఏంటంటే సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లో అప్పటికప్పుడు చేసుకోగలిగే ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసి చూపిస్తున్నాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పని లేదండి, తక్కువ సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అందులో 2 లవంగాలు, ఒక యాలుక్కాయ చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే 2 పచ్చిమిర్చి కూడా చీలికలు వేసుకున్నాను. ఇవి అన్నీ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇట్లా వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇట్లా వేగినాక అందులో ఒక రెమ్మ కరివేపాకు, 2 కాడలు పుదీనా ఆకులు కూడా వేసుకొని వేయించుకోండి. ఇట్లా పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఇట్లా మొత్తం వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఒక 2 చిన్న సైజు టమాటాలు అండి, ఎక్కువ అవసరం లేదు, 2 చిన్న సైజు టమాటాలు ఇట్లా వేసుకొని వేయించుకోవాలి. అట్లా వేసుకున్నాక అందులో కొంచెం లైట్గా పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని అవి మొత్తం అంతా దగ్గరికి మగ్గించేంత వరకు మొత్తం వేయించుకోవాలి. ఇట్లా టమాటా ముక్కలన్నీ మొత్తం మగ్గిపోవాలి దగ్గరగా. ఇట్లా మగ్గించుకోవడం కోసం కొద్దిసేపు ఏగనివ్వాలి. ఎంతసేపు పట్టదండి, ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకొని మూత పెట్టి మగ్గించుకుంటే మగ్గిపోతాయి. చూసారా, ఇట్లా మొత్తం అంతా మగ్గిపోయి దగ్గరకు వచ్చినాక ఆ ముక్కలు అన్నిటిని టమాటా పేస్ట్ అన్నిటిని పక్కకు అనుకొని ఒక సైడ్కి నేను 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. ఇట్లా పగలగొట్టిన వెంటనే వాటిని కదిలియకూడదండి. ఇట్లా కదిలియటం వల్ల ఏంటంటే మొత్తం అంతా మిక్స్ అయిపోయి మనకి ఎగ్ పీసెస్ లాగా రాదు. అందుకని నేను పగలగొట్టిన వెంటనే ఇట్లా 1 నిమిషం ఉంచినాక కదిలించుకుంటా లైట్గా అవి వేగేంత వరకు ఉంచుకోవాలి. టేస్ట్ కోసం లైట్గా ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 1 నిమిషం అట్లా ఉంచినాక ఎగ్స్ ఇట్లా పీసెస్ లాగా వస్తుంది, మరి మెత్తగా స్మాష్ అయిపోకుండా. చూడండి, ఇట్లా చూపిస్తున్న విధంగా 1 నిమిషం అట్లా వేగినాక మొత్తం కదిలించుకుంటే చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం అక్కడ పక్కకు జరిపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాల పేస్ట్ కూడా అంతా కలిపి ఎగ్స్లో కలిపేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులో కావాలంటే కొంచెం ఉప్పు, కొంచెం 1 స్పూన్ కారము, మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ మంట సరిపోయిద్ది తక్కువ తినే వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ వేసి ఒకసారి కలిపాక నేను ముందుగానే పక్కన అన్నం వండి పెట్టానండి. ఆ ఉడికిన అన్నాన్ని తీసుకొని మీకు ఆ క్వాంటిటీ తగ్గట్టు అందులో రైస్ వేసుకొని మొత్తం అంతా గడ్డలు లేకుండా ఇట్లా అదుముకోవాలి. ఇట్లా అట్లా కలిపేటప్పుడే అదుముకుంటే ఏంటంటే అన్నము గడ్డలుగా లేకుండా పొడిగా అంతా మిక్స్ అయ్యి కలిసిపోతుంది. ఇట్లా మొత్తం అంతా కలిసిపోయేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఎగ్స్ ఆ పేస్ట్ అంతా కలిసిపోయేటట్టు. ఇప్పుడు మీకు కావాలంటే లైట్గా ఉప్పు వేసుకోండి, టేస్ట్ చూసుకొని. ఇట్లా మొత్తం ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా మొత్తం రైస్ వేసినాక ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకుంటా తిప్పుకోవాలి. ఇట్లా మొత్తం అంతా తిప్పేసినాక పైన కావాలంటే లైట్గా కొత్తిమీర జల్లుకొని మళ్ళీ తిప్పుకొని ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టి ఆపేసండి. ఇంతేనండి, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.